దుమారాన్ని రేపింది. వైరల్ గా మారింది వైఎస్ షర్మిల ఆడియో. పాడేరులో కాంగ్రెస్ రెబల్ గా పోటీ చేస్తున్నారు వంతల సుబ్బారావు. వంతల సుబ్బారావుకి ఫోన్ చేశారు వైఎస్ షర్మిల. పార్టీ కోసం వెనక్కి తగ్గాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు. ముందు నుంచి టికెట్ కోసం ప్రయత్నించారు వంతల సుబ్బారావు. అయితే రఘువీరారెడ్డి ఒత్తిడి వల్లే సతక బుల్లిబాబుకు ఇచ్చామన్నారు షర్మిల ఆ ఆడియో కాల్ ద్వారా. అయితే బుల్లిబాబు చెప్పిన కమిట్మెంట్ మీకిచ్చే ప్రయత్నం చేస్తా అంటూ కూడా ఫోన్లో సుబ్బారావుకు హామీ ఇచ్చారు షర్మిల. వైసీపీ ఓటు బ్యాంక్ టార్గెట్ గా పనిచేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. ఒక్కసారి వైఎస్ షర్మిల అలాగే వంతెల సుబ్బారావుకి మధ్య జరిగిన ఆ కాన్వర్సేషన్ ఒకసారి చూద్దాం. అన్నా నమస్తే అన్నా. నమస్తే అమ్మా. నమస్తే. బాగున్నారా? బాగున్నాం. అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదన్నా. నెక్స్ట్ టైం మీకు తప్పకుండా ఆపర్చునిటీ ఇస్తానా. ఇప్పుడు కూడా మీకు పార్టీలో చాలా సముచితమైన స్థానం ఇస్తాము, మీకు గౌరవం ఇస్తాము. మీరు సొంతం అన్నా మీరు ఇట్లా చేస్తే ఎట్లా అర్థం చేసుకోకుండా అన్నా. నేనైతే మీకు ఇయ్యాలనే అనుకున్నానన్నా, కానీ రఘువీరారెడ్డి గారు ఆరకు సిపిఎం కి ఇచ్చేశారు. నేను మిమ్మల్ని అకామిడేట్ చెయ్యకుండా చెయ్యాలని నా ఉద్దేశం మొదటి నుంచి కాదు. అట్లాంటిది మీకు అన్ని తెలిసి, నా గురించి కూడా తెలిసి, రాజశేఖర రెడ్డి బిడ్డ గురించి కూడా తెలిసి, నేనేదో డబ్బుల కోసమో మా టీం ఏదో డబ్బుల కోసమో బిల్లిబాబుని చేశామనేది వాస్తవం కాదు కదన్నా. మరి ఇట్లా ప్రచారం చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. మీరు నేను ఏం ప్రసారం చేయలేదు మీ గురించి. ఏమో అన్న అసలు బాగలేదు. అసలు బయట నేనైతే ఇక్కడ మీ గురించి గాని పార్టీ గురించి గాని ప్రసారం నేను చేయలేదు. సరే అన్న ఇప్పటికి కూడా ఆలస్యం కాలేదు. మీరు రెబల్ కాకండి. నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా అన్నగా పిలుస్తున్నా అన్న, కమ్ బ్యాక్. అదే నేను పార్టీకి గాని నేను మరొక మీకు గాని నేను ఎప్పుడు వ్యతిరేకాన్ని కాను. కానీ నాకు అన్యాయం జరిగింది ఆ రోజు. నేను కాదంటం లేదు అన్నా, నేను కాదంటం లేదు. కానీ జీవితంలో కొన్నిసార్లు ఇట్లాంటివి జరుగుతాయి. మరి మన చేతుల్లో ఉండవు అన్ని విషయాలు. ఏ రోజు జెండా మోయన వాడికి, ఏ రోజు పార్టీలో లేని వాళ్ళకి ఇచ్చేయడం వల్ల నాకు అది మరొక విషయం ఏంటంటే, మీరు ఆ వేలాది జనాల ముందు మరొక ప్రకటన చేయకపోయినా బాగుండేది. నేను అక్కడ ప్రకటన చేయడం వల్ల నేను డిసప్పాయింట్ అయ్యాను. మా వాళ్ళు మరొక ఇది అయిపోయారు. దానివల్ల తెలుసు అన్న, మీకు అన్ని తెలుసు. మీకు కాంగ్రెస్ ఓట్ బ్యాంకు ముఖ్యము, మనకు వైసీపీ ఓట్ బ్యాంకు కూడా ముఖ్యము. రెండు కలిసి వస్తాయని కదా నేను తీసుకుంది. అవునవును. మరి మీరు అక్కడ నిర్ణయం అన్నది ఇప్పుడు నేను చూసాను. నేను తీసుకుంది ఎందుకు మీకు ఇక్కడ కాకపోతే మీకు అక్కడ ఇద్దామనే కదా తీసుకున్నా నేను. మీకు తెలుసు కదా. అదే ఇప్పుడు నేను చూసాను. మీరు ప్రసారం చేసేది, మరి మీరు డైవర్స్ మీద మాట్లాడేది నేను చూసాను. మొన్న నా జనాల్ని చూస్తే 5 రెట్లు ఎక్కువ వచ్చారు నాకు. నేను రూపాయి ఖర్చు పెట్టకుండా నా వీడియోస్ మరి ఇవన్నీ పెట్టమంటే పెడతాను, చూడండి. నిజంగానే నేను ఓట్ బ్యాంక్, నేను ఆ రోజు కూడా మీకు అన్నాను. నేను ఓట్ బ్యాంక్ ఉన్నవాడిని. నా గ్రౌండ్ లెవెల్లో రిపోర్ట్ లేదు అనేసి అన్నారు. నేను నాకు గ్రౌండ్ లెవెల్లో నా రిపోర్ట్ ఏంటో, నేను 5 సంవత్సరాల నుండి మరికి చేసిన రిపోర్ట్ ఏంటో, నేను ఆయనకి రేపు మరికి ఎన్ని ఓట్లు వస్తాయి, నాకు ఎన్ని ఓట్లు వస్తాయి చూడండి. నేను దాని మీద అయితే నేను ఎక్కడ వెళ్ళాను. నేను కాంగ్రెస్ పార్టీకే ఉంటాను. నేను వేరే పార్టీకి నాకైతే ఇష్టం ఉండదు కూడా. మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే ఇంకా కాంగ్రెస్ పార్టీ గురించి మర్చిపోండి. మర్చిపోమంటే నేను మర్చిపోతాను. మర్చిపోండి. మీకు ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది మళ్ళీ కుటుంబంలోకి రావడానికి. ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది. మీరు రెబల్ గా వేసుకున్నాక, మీరు పోటీ చేసినాక, కాంగ్రెస్ పార్టీకి డామేజ్ చేసినాక మళ్ళా మీరు కాంగ్రెస్ లోకి రావచ్చు అనుకోవడం. నా భవిష్యత్తే డామేజ్ అయింది. నాకు ఇంకేముంది మరి. అదే అన్న, ఇప్పుడే ఆలోచించుకోండి. మళ్ళీ మీకు కాంగ్రెస్ పార్టీ అవసరము అనుకోని ఎన్నిక వస్తే మీకు ఇక్కడ స్థానం ఉండదు. మంచిదే కదా. అదే అన్న, మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. ఏమైనా మీరు ఇప్పుడే ఆలోచించుకోండి. అవునవును. సరే అన్న, మంచిదే. ఓకే. పార్లమెంట్ ఇవ్వచ్చు అని వాళ్ళకి చెప్పారంట. వాళ్ళేమో పార్లమెంట్ ఇంకా మేము ఏమి అన్నట్టు కూర్చున్నారు సిపిఎం వాళ్ళు. మేడం గారు, నేను ఇంత నమ్మకంతో ఉన్నాను మేడం గారు. మీకు ఆ రోజు నాకు మాట ఇచ్చారు. మరి ఆ రోజు కూడా ఇంటి దగ్గర ఆ మాటకి నేను కష్టపడి ఉన్నాను మేడం గారు. మరి ఇప్పటి వరకు నేను నిజంగా మీ మాటకి మరికి కాదనుకుంటా. ఇన్ని సంవత్సరాలకి నేను పార్టీ జెండా మోసి మరికి ఇంత బతికించిన వాడిని నేను.
సుబ్బారావు గారు, నాకు కూడా చాలా బాధగా ఉందండి మిమ్మల్ని అకామిడేట్ చేయలేకపోతున్నందుకు. నేనైతే శాయశక్తిగా మిమ్మల్ని పార్లమెంట్ లో అకామిడేట్ చేయాలని నేను ప్రయత్నించాను, కానీ అది కుదరలేదు. పార్టీ కోసం మనం అప్పుడప్పుడు త్యాగాలు కూడా చేయాల్సిన అవసరం ఉంటది. నేను నెక్స్ట్ టైం మీకు మాటిస్తున్నా, ఈసారి మీకు కోఆపరేట్ చేయండి. మనం ఆ రోజు మన ఇంట్లో ఏ ఒప్పందం అయితే మాట్లాడుకున్నామో బులిబాబు నా డెలివరీ కూడా మీకు చేయమని చెప్తా. ఈ ఒక్కసారికి కొంచెం తగ్గండి, కొంచెం కాంప్రమైజ్ అవ్వండి. మీ త్యాగం ఊరికే పోదు. నేను వచ్చినప్పుడు కూడా నా పక్కన మిమ్మల్నే పెట్టుకొని మీ త్యాగం గురించి మాట్లాడతా బుల్లిబాబు కంటే. నిజంగా మా వాళ్ళతో కూడా చాలా మనకి చేసుకొని మనకు అన్నాను మేడం గారు. నేను మా వాళ్ళకి వచ్చి మనకి దీన్ని తీసుకున్నాను అని చెప్పేసి మనకి మిమ్మల్ని నేను న్యాయంగా అయితే నేను ఏం అనడానికి లేదు, కానీ ఈ ఒక్కసారికి త్యాగం చేయమని అడుగుతున్నాను. పార్టీ కోసం ఒక్కసారి మీరు ఇంత కష్టపడ్డారు, పార్టీ కోసం త్యాగం చేయాల్సినప్పుడు కూడా చేయాలి కదా. ఇప్పుడు నాకు నమ్మిన వాళ్ళు అయితే మనకి అస్సలు ఒప్పుకోవటం లేదు మేడం. మనకి సస్యమని అని కూర్చున్నారు. నేను మనకి ఏదో రకంగా వాళ్ళకి ఒప్పించి మనకి ఇచ్చేద్దాం అనుకున్నా, ఒప్పుకోవటం లేదు. ఇప్పుడు పార్టీకి మీరు త్యాగం చేయాల్సి వచ్చినప్పుడు, పార్టీకి త్యాగం రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు మనం అది కూడా చేయడానికి సిద్ధపడాలి. కానీ ఇంత అన్యాయం మేడం మనకి మన వాళ్ళకి నిజంగానే ఇక్కడ మనకి సత్తలేదు అవతల వాళ్ళకి. అలాంటి దగ్గర కూడా మనకి మనం మనకి ఇది చేసామంటే మీరు ఆ రోజు నేను మనకి ఆ జనాల్ని ఆ మాట అనకండి. నేను గ్రౌండ్ సర్వే రిపోర్ట్ తెప్పించుకుంటున్నా. ప్రతి మండల్ నుంచి నా దగ్గర రిపోర్ట్ ఉన్నాయి. గ్రౌండ్ లో మాత్రం బులిబాబుదే ఉంది. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. సరే మేడం, మరి నేను ఏం చేస్తాను మరి. అందుకే అంటున్నా, మీకు నెక్స్ట్ టైం తప్పకుండా అవకాశం ఇస్తా. నెక్స్ట్ టైం మీకు ఎటు నాకు ఒక రోజు జెండా మోయిన వాడికి ఒక రోజు మనకి ఏంటంటే సభ్యతం లేని వాడికి మనకి ఇది చేసి ఇచ్చారంటే నాకు ఎంత బాధ ఉంటుందో. ఒకసారి మనకి రాత్రి పగల నేను మనకి పనిచేసాను. నేను కాదనట్లేదు, కానీ మనకంటే బలమైన క్యాండిడేట్ వచ్చినప్పుడు మనం సాగు ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకపోతే పార్టీ ఎదగదు. సుబ్బారావు గారు, అవసరం వచ్చినప్పుడు మనం త్యాగం చేయడానికి కూడా వెనకాడకూడదు, లేకపోతే పార్టీ ఎదగదు. మనం పార్టీ కోసం ఉన్నాం తప్ప పార్టీ మన కోసం లేదు. మీరు అర్థం చేసుకోవాలి. మీరు కాంగ్రెస్ లో ఉన్నారు, మీకు అన్ని తెలుసు. మనకి ఎన్ని సంవత్సరాలు మనకి మీరు అర్థం చేసుకోవాలి. బులిబాబు గారు ఏ కమిట్మెంట్ అయితే చేశారో నేను ఆ కమిట్మెంట్ చేసేటట్టు చేస్తా. ఈ ఒక్కసారి కొంచెం తగ్గండి, కొంచెం ఈ ఒక్క త్యాగం చేయండి. పార్టీ కోసం చేస్తున్నాను అనుకోండి, తల్లి కోసం చేస్తున్నాను అనుకోండి, ఈ ఒక్కసారి త్యాగం చేయమని అడుగుతున్నాం. మేడం ఇక్కడ నాకు ఏంటంటే జనాలు అవసరము, జనాలు కావాలి. నాకైతే మనకి జనాలతో మనకి వాళ్ళు దాన్ని బట్టే ఇప్పుడు నడుచుకోవాలేమో. నాకు అధిష్టానం నుండి ఇంత అన్యాయం జరిగినప్పుడు మీరు లీడరు, కరెక్టే పంపించే స్థితిలో ఉండాలి. కానీ వాళ్ళ చేత మీరు బెండ్ అయితే ఇంకా మీరేం లీడర్ అన్నా గట్టిగా చెప్పండి. నెక్స్ట్ టైం అవకాశం వస్తుందని చెప్పండి. సరే మేడం, మనకి నేను ఏం చేస్తాను మరి. వాళ్ళకి మనకి ఏంటంటే గ్రౌండ్ రిపోర్ట్ లో మనకి ఉన్నప్పుడు మనకి ఇది చేయాలి కదా. రంగారెడ్డి మాట్లాడండి. మీరు ఎందుకు సార్ సిపిఎం ఇచ్చేసారు?